మార్కాపురం ప్రజల నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించనున్నట్లు శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి వెల్లడించారు. 1200 కోట్ల రూపాయలతో టెండర్లు పిలువనున్నట్లు చెప్పారు. మార్కాపురంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కందుల మీడియాతో మాట్లాడారు. నియోజకవర్గ ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు ప్రతి శనివారం ప్రజా దర్బార్ నిర్వహించనున్నట్లు శాసనసభ్యులు కందుల తెలిపారు. మార్కాపురంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రజా దర్బార్ జరుగుతుందన్నారు. ఇందులో అన్ని శాఖల అధికారులు పాల్గొంటారన్నారు. మార్కాపురం మున్సిపాలిటీతో పాటు 4 మండలాలకు చెందిన ప్రజలు ప్రజా దర్బార్ పాల్గొని తమ సమస్యలను పరిష్కరించుకోవాలని కందుల కోరారు. రానున్న బడ్జెట్లో వెలుగొండ ప్రాజెక్టుకు 2000 కోట్ల రూపాయలు కేటాయించేలా ప్రభుత్వాన్ని కోరనున్నట్లు తెలిపారు. మార్కాపురం జిల్లా ఏర్పాటు కానున్నట్లు మున్సిపల్ శాఖ మంత్రి తెలిపారని, త్వరలోనే ప్రత్యేక జిల్లా సాకారం తీరబోతున్నట్లు నారాయణ రెడ్డి వెల్లడించారు. ముందుగా మా మార్కాపురం నియోజకవర్గ ప్రజలందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను. నేను జరిగినటువంటి రథసప్తమి వేడుకలు బ్రహ్మాండంగా మార్కాపురం చరిత్రలో కనివిని రీతిలో జరిగాయి. 1200 కోట్ల రూపాయలతోటి టెండర్లు పూర్తిగా వచ్చాయి. నాకు తెలిసి రేపు ఎల్లుండి టెండర్స్ త్వరలో వాటర్ సమస్య అనేది తీరుతుందని, ఈ నెల 24వ తారీఖున బడ్జెట్ సమావేశాలు ఉన్నాయి కాబట్టి వెలుగొండ ప్రాజెక్టుకు 2000 కోట్లు కేటాయించే విధంగా మేమందరం అధికారుల మా నాయకుల్ని ఒప్పిస్తామని, ఈ వెలుగొండ ప్రాజెక్టు ఎట్టి పరిస్థితుల్లో ఈ 3 సంవత్సరాల్లోనే పూర్తి చేసేదానికి శాయశక్తులా ప్రయత్నం చేసి పూర్తయ్యే విధంగా చూస్తామని చెప్పి కూడా మాట చెప్తా ఉన్నాం. మార్కాపురం అతి త్వరలో జిల్లా అవుతుందని చెప్పి రాత్రి మాకు మన మున్సిపల్ శాఖ మంత్రి వారిలో కూడా మాట ఇచ్చారు. త్వరలోనే అక్కడ జిల్లా కార్యక్రమాన్ని పూర్తి చేయిస్తాం. కాబట్టి మార్కాపురం ప్రజలు అన్ని వేళ ఎప్పుడు సంతోషంగా ఉండేలా చూసుకోవటమే మా లక్ష్యంగా. ఈ ప్రాంత ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకునేటువంటి దిశగా మేము ముందుకు పోతామని, దీనికి మీ ఆశీస్సులు మాకు నిండుగా ఉండాలని మనస్ఫూర్తిగా వేడుకుంటాం. రేపు శనివారం నుంచి మార్కాపురంలో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తా ఉన్నాం. ఉదయం 10 గంటలకు మా పార్టీ కార్యాలయం దగ్గర ప్రజా దర్బార్ స్టార్ట్ చేసి మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగిస్తాం. మన 4 మండలాలు అలాగే మున్సిపాలిటీల్లో ఉన్నటువంటి అధికారులందరూ కూడా ఇక్కడ అందుబాటులో ఉంటారు. ప్రజలకు తక్షణం చేయాల్సినటువంటి సమస్యల్ని తక్షణమే పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టేదానికి ఈ ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తా ఉన్నాం. దీన్ని ప్రజలందరూ కూడా సద్వినియోగపరచుకోవాలని, మీరు ఎక్కడో విజయవాడ, మంగళగిరి ప్రాంతాల్లో రాష్ట్ర పార్టీ కార్యాలయానికి అలాగే ప్రజా దర్బార్లకు అటెండ్ అయ్యి ఇబ్బందులు పడతా ఉన్నారు.